కాల్షియం ఐరన్ ఆపేశారు. వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ సిరీస్. మీరు నా సిరీస్ ఫాలో అవుతుంటే గనక నేను ఫస్ట్ హైదరాబాద్‌లో చూపించుకున్నాను కదా! అక్కడ నాకు కాల్షియం, ఐరన్ ఇంకేదో పౌడర్ ఇవన్నీ ఇచ్చారు. బిల్ చాలా ఎక్కువైందని చెప్పాను కదా! సో, అవి తీసుకున్నాను. అవి వాడుతున్నాను. ఇప్పుడు నేను ఊర్లోకొచ్చేసిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళంతా చూసారు. థైరాయిడ్ ఉందమ్మా, థైరాయిడ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి థైరాయిడ్ మెడికేషన్ ఇచ్చారు. సో, దాని తర్వాత ఇవి కూడా యూజ్ చేస్తున్నాను అని చెప్తే, మీరు కాల్షియం ఐరన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఇవి 5th మంత్ దాటిన తర్వాత యూజ్ చేయొచ్చు. ఇప్పుడే అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఆపేశారు. నేను అనుకున్నాను ఒక్కొక్క హాస్పిటల్‌లో ఒక్కొక్కలా ఉంటుంది కదా! అనేసి అనుకోని ఓకే అని చెప్పాననమాట. ఎవ్రీ టైమ్ మనం వెళ్ళినప్పుడు బీపీ చెక్, వెయిట్ చెక్ నార్మల్‌గా చెక్ చేసి, ఇంకా మనకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. ఇంకా నేను చిన్న చిన్న టాబ్లెట్స్ రాయండి అని చెప్తే చిన్న చిన్న టాబ్లెట్సే రాసారు. హమ్మయ్య! ఈ హాస్పిటల్ ఎంత మంచిదో, వీళ్ళు నాకు ఏ టాబ్లెట్స్ ఇవ్వలేదు. హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా రావచ్చు అని అయితే అనుకున్నాననమాట. దీనివల్లే నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ అయింది. అది నేను నెక్స్ట్ రీల్‌లో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ మీకు ఈ సిరీస్ ఎలా అనిపిస్తుంది? మీరు ఫాలో అవుతున్నారా? ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయో నాకు డూ లైక్, కమెంట్. బై బై.